అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ హైకోర్టుని ఆశ్రయించిండు. ఈ నెల 14వ తారీఖు కేసుకు సంబంధించిన విచారణ ఉన్నది. బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు నమోదైనటువంటి సంగతి మీకు అందరికీ తెలిసిందే. బండి సంజయ్ కొడుకు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అని చెప్పి వినబడుతున్నటువంటి అంశం. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉందట, ఫోన్ కూడా ఎత్తుతలేడట. మరి ఆయన ఎక్కడా ఉన్నాడు, ఏం కథ అనేది ఇప్పటిదాకా ఇంకా తెలియనటువంటి పరిస్థితి. సిడిఆర్ తీస్తున్నాం, కాల్ డేటా మొత్తం కూడా మేము వెరిఫై చేస్తున్నాం. బండి సంజయ్ కొడుకు నిజంగానే తప్పు చేసినట్లుంటే ఖచ్చితంగా ఆయన పైన యాక్షన్ తీసుకుంటాం, ఆయన అరెస్ట్ చేస్తామని చెప్పి నిన్న డీసీపీ గారు చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు. కానీ బండి సంజయ్ మాత్రం ఎక్కడ కూడా ఏ విధంగా కూడా రెస్పాన్స్ అవుతలేడు, మాట్లాడతలేడు. ఒకానొక టైంలో బండి సంజయ్ కొడుకు కాలేజ్లో ఇద్దరు పొరగాలను వచ్చినప్పుడు బండి సంజయ్ అన్న డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. నా కొడుకు వాళ్ళిద్దరిని కొట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ ఒక అమ్మాయిని ఇబ్బంది పెడితే మీరు అమ్మాయిలను ఇబ్బంది పెడతారా అని చెప్పి నా కొడుకు అమ్మాయిలకు అండగా ఉండడానికి ఆ ఇద్దరిని కొట్టిండు, అమ్మాయిలను కాపాడిండు నా కొడుకు అని చెప్పి ఆ రోజు బండి సంజయ్ వాళ్ళ కొడుకుకు పాజిటివ్గా ఒక ఇంటర్వ్యూ ఒక ప్రెస్ మీట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. మరి ఈరోజు బండి సంజయ్ ప్రెస్ మీట్ ఎందుకు పెడతలేడు, ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడతలేడు, మాట్లాడకపోవడానికి గల కారణం ఏంది? పోనీ బండి సంజయ్ పక్కన పెడితే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ పార్టీ కీలక నేతలు ఎక్కడ కూడా బండి సంజయ్ కొడుకు అంశం పైన మాట్లాడే కార్యక్రమం చేస్తలేరు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎక్కడ కూడా పెద్ద ఎత్తున బండి సంజయ్ కొడుకు చేసినటువంటి అంశం పైన మాట్లాడే కార్యక్రమం చేస్తలేరు. సరే, బండి సంజయ్ కొడుకు తప్పు చేసిందా చేయలేదా అనేది కోర్టు డిసైడ్ చేస్తారు. కానీ పోక్సో కేసు అయిందనేటటువంటి విషయాన్నైనా అట్లీస్ట్ మాట్లాడే కార్యక్రమం చేయాలి కదా. ఒక మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండట, మరి ఇట్లా కేంద్ర మంత్రి కొడుకు పైన ఒక కేసు అయిందనేటటువంటి విషయాన్నైనా స్పందించాలా, రెస్పాన్స్ కావాలి కదా. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు రెస్పాన్స్ అయ్యేటటువంటి కార్యక్రమం చేస్తలేరు. ఇక బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి న్యాయం జరగాల్సిందే, బండి సాయి భగీరథ్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. కానీ బండి సంజయ్ కొడుకు మాత్రం హైకోర్టును ఆశ్రయించిండు, మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. యాంటిసిపేటరీ బెయిల్ అవసరమని కూడా క్వాష్ పిటిషన్ కూడా వేస్తారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఏం జరుగుతూ ఉంది, ఏం కథ అనేది ఒకసారి పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఒకసారి నేను చదివి వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తే కొంచెం ఓపికతో ఈ వీడియో మొత్తం కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడానికి ప్రధాన కారణాలు తనపై నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ అంటే ఇంటర్మ్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ కోరడం లేదా ఆ కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి ఆధారాలు కింద ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, చెప్తున్నా మీకు. ఇగో హైకోర్టుకు వెళ్ళడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే అరెస్టు భయం, అరెస్ట్ అయితా అనేటటువంటి భయంతో అరెస్ట్ కాకుండా యాంటిసిపేటరీ బెయిల్, మధ్యంతర బెయిల్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. హైదరాబాద్లోని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఒక 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై భగీరథ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సాధించి తక్షణమే విచారణ చేపట్టాలని చెప్పి డీజీపీ సివి ఆనంద్కు ఆదేశాలు జారీ చేసిండు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడే కార్యక్రమం చేసిండు. 8వ తారీఖు కేసు నమోదైతే ఇప్పటిదాకా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఇప్పటిదాకా మీరు ఎంక్వైరీ ఎందుకు చేయలేదు, మీరు గట్ల వదిలేస్తారా, తప్పు కదా. ఒక మైనర్ అమ్మాయి ఇబ్బంది పడుతుంటే మీరు ఇమీడియట్లీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా సివి ఆనంద్ సార్కి ఫోన్ చేస్తే డీజీపీ గారు చెప్పినారట, లేదు ప్రధానమంత్రికి సంబంధించినటువంటి సభలు, ప్రోగ్రామ్స్ ఉన్నటువంటి ఆ నేపథ్యంలో పోలీసులు మొత్తం కూడా బందోబస్తు చూసుకున్నారు, ఫుల్ బిజీగా ఉంటుండే పోలీసులు, కాబట్టి మేము చర్యలు తీసుకోలేకపోయినాం, ఇప్పుడు మేము తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పి డీజీపీ గారు ముఖ్యమంత్రికి చెప్పే కార్యక్రమం చేసినట. కేసు వివరాలు కూడా డీజీపీ సారు ముఖ్యమంత్రికి చెప్పిండట. ముఖ్యమంత్రికి తెలియదా? ముఖ్యమంత్రి తెలంగాణలోనే ఉన్నాడు, ముఖ్యమంత్రి వేరే రాష్ట్రంలో లేడు కదా. ముఖ్యమంత్రికి తెలవాలి. 3 రోజుల నుండి ఈ ఘటన నడుస్తుంటే, 3 రోజుల నుండి సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంటే రేవంత్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా? రేవంత్ రెడ్డి ఫోన్ చేయడం 3 రోజుల తర్వాత అంటే ఇప్పుడు ప్రధానమంత్రి తెలంగాణకు వస్తుండంటే అన్ని బంద్ చేస్తారా? అన్ని బంద్ చేసుకొని ప్రధానమంత్రికి సంబంధించిన ప్రోగ్రాం దిక్కే ఉంటారా పోలీసులు మొత్తం? అంటే తెలంగాణలో ఏం జరిగినా మీకు సంబంధం లేదా? మరి దీన్ని బట్టి చూస్తే గట్టినే అర్థమవుతుంది. ఒక మైనర్ అమ్మాయి కేంద్ర మంత్రి కొడుకు నన్ను ఇబ్బంది పెట్టిండు అని చెప్పి కేసు పెడితే పోక్సో కేసు అవుతోటి అవతల వ్యక్తిని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలన్నట.
అరెస్ట్ చేసి తర్వాత విచారణ చేయాలన్నట్టు. ఇక్కడ ఏమున్నది? ఏ విచారణ జరుగుతలేదు. బండి సంజయ్ కొడుకు ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఆఖరికి బండి సంజయ్ కొడుకు హైకోర్టు పోయింది అనేటటువంటి ఒక వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నది. ఈ నెల 14వ తారీఖు విచారణ ఉందనేటటువంటి ఒక అంశం మాత్రం వినబడుతున్నది. మరి ఏడున్నాడు బండి సంజయ్ కొడుకు? ఎందుకు కనబడతలేడు? నిజంగా బండి సంజయ్ కొడుకు తప్పు చేయలేదు అనుకుందాం, బయటకు వచ్చి స్వేచ్ఛగా స్వతంత్రంగా బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి నేనేం తప్పు చేయలేదు, కావాలనే హనీ ట్రాప్ చేసిరు, 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు, 50,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో కొట్టినా అనేటటువంటి విషయాన్ని బండి సంజయ్ కొడుకు ప్రశాంతంగా బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏం చేశారు? కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినారు. ఏమని? నన్ను హనీ ట్రాప్ చేసిర్రు, 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారు, లేకపోతే నీ మీద కేసులు పెడతా అని చెప్పి బెదిరిస్తున్నారు అని చెప్పి ఒక బ్లాక్మెయిలింగ్ కేసు పెట్టిండు బండి సంజయ్ కొడుకు ఆ బాధితురాలు కుటుంబ సభ్యుల పైన. అదే విషయాన్ని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అయిపోతుంది కదా. నాకేం సంబంధం లేదండి, నాకేం అవసరం లేదు, నాకేం అవసరం అండి, మా నాయన కేంద్ర మంత్రి, నేను అట్లా తప్పులు చేస్తున్నా చేయను, నేను కావాలనే నన్ను ఇరికిస్తున్నారు, కావాలనే నన్ను బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పి బండి సంజయ్ కొడుకు బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదా. మరి ఎక్కడ కూడా బండి సంజయ్ కొడుకు బయటకు వచ్చి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు ఎందుకు? రీజన్ ఏంది? ఆల్రెడీ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రట. అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసినాం, సెకండ్ టైం కూడా అమ్మాయి స్టేట్మెంట్ తీసుకుంటాం, అమ్మాయి స్టేట్మెంట్ని మళ్ళీ రికార్డ్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి మాట. సరే, నిజంగా తప్పు జరిగిందా, బండి సంజయ్ కొడుకు నిజంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టిండా పెట్టలేదా అనేది లెట్స్ డిసైడ్. కోర్ట్, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానం ఉన్నది, గౌరవనీయులైనటువంటి జడ్జి గారు ఉన్నారు, అన్ని అంశాలను ఖచ్చితంగా తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. కాబట్టి చట్టాలు ఉన్నాయి కాబట్టి చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కానీ ఎంత ఘోరం అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను కార్యకర్తలను మనం ఎక్కడ ఏమంటలేం, కానీ బండి సంజయ్కి సపోర్ట్ చేసేటటువంటి కొంతమంది వ్యక్తులు, బండి సంజయ్కి సపోర్ట్ చేసేటటువంటి సోషల్ మీడియా వాళ్ళు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా డైరెక్ట్ అమ్మాయి పర్మిషన్ లేకుండా ఒక మైనర్ అమ్మాయి ఆమె ఫేస్ రివీల్ చేస్తున్నారు, ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు, ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎంత ఘోరం ఇది, ఎంత దారుణం ఇది. ఇంకా కొంతమంది సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు అమ్మాయి తప్పే, అమ్మాయికి తెలియదా, అమ్మాయికి తెలియదా అబ్బాయితో పోవద్దని చెప్పి, అమ్మాయికి తెలియదా అటు పోవద్దు ఇటు పోవద్దని చెప్పి, అమ్మాయి ఏమన్నా తెలివి తక్కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. మైనర్ అమ్మాయి, ఆమెకి ఏం తెలుస్తుందండి? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే రాజ్యాంగం ప్రకారం, చట్టాల ప్రకారం ఎట్లుంటుందంటే మైనర్ అమ్మాయి కావాలని చెప్పి ఒక మేజర్తో కలిసినా కూడా అది మేజర్ తప్పే. అమ్మాయి ప్రలోభాలకు గురి కావచ్చు, అంటే ప్రలోభాలకు లొంగొచ్చు, లేకపోతే మైనర్ అమ్మాయి ఒత్తిడికి లొంగొచ్చు, మైనర్ అమ్మాయి ఏదైనా ఇబ్బంది పెట్టినా కూడా లొంగొచ్చు. మైనర్ అమ్మాయి వాళ్ళకి ఏం తెలుస్తుంది? మైనర్లకు, చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? మీరు ఏమైనా ఆశ చూపెట్టినా కూడా పాపం వాళ్ళు ఆశపడేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఏది సంథింగ్ ఉంటుంది కదా, రకరకాలుగా ప్రేమ అనేటటువంటి పేరుతోటో లేకపోతే ఇట్లుండాలి అట్లుండాలి అనేటటువంటి పేరుతోటో రకరకాలుగా ఆశ చూపించినా ఇబ్బంది పెట్టినా కూడా ఒత్తిడికి లోనయ్యి అమ్మాయి ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక మైనర్ అమ్మాయి ఆమెకి లవ్ చేయాలనే ఆలోచన ఉన్న, ఒకవేళ ఓ మేజర్ అబ్బాయిని లవ్ చేసినా కూడా, ఒక అబ్బాయిని లవ్ చేసినా కూడా మేజర్ తప్పే. మైనర్ అమ్మాయికి ఏం తెలియదు, ఇది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. మైనర్కి తెలియదా, మరి అమ్మాయి తెలివి తక్కదా అని మాట్లాడుతున్నారు కదా. ఆ అమ్మాయి మైనర్ అంతే, 17 ఏళ్ళు అంటే 17 ఏళ్ళు, ఆమెకు 18 ఏళ్ళు రాలే ఇంకా, ఆమె మైనర్, ఆమెకేం తెలియదు అన్నట్టే, ఆమెకి ఎంత తెలివి ఉన్నా తెలియదు అన్నట్టే, అంతే. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇంకా ఆ అమ్మాయికి తెలిసి కూడా తప్పు జరిగినా ఆ అమ్మాయి మైనర్ కాబట్టి మేజర్ తప్పే, అది మీరు అర్థం చేసుకోండి అంతే. తర్వాత మనం పూర్తి స్థాయిలో పోతే పోలీసుల గాలింపు. పోలీసులు కుక్కేడపల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్టు ఏర్పాటు చేశారు. భగీరథ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారని, నేరం రుజువైతే ఖచ్చితంగా అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ క్రమంలో అరెస్టు కాకుండా ముందస్తు రక్షణ కోసం ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. అరెస్ట్ చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి నిన్న సిట్ అధికారి చెప్పింది. ఇక బండి సంజయ్ కొడుక్కి భయం పట్టుకున్నది, అబ్బా తీసుకుపోయి లోపడేస్తారేమో, ఏంది కథ, ఖచ్చితంగా బెయిల్ తీసుకోవాలా, ముందస్తు బెయిల్ తీసుకుంటే బెటర్ అనేటటువంటి ఆలోచనతోటి హైకోర్టుని ఆశ్రయించేటటువంటి కార్యక్రమం చేసినట. ఇగో వెకేషన్ బెంచ్ ఆశ్రయం. ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు నడుస్తుండడంతో అత్యవసరమైన విచారణ నిమిత్తం భగీరథ్ తరపు న్యాయవాదులు వెకేషన్ బెంచ్లో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై మే 14న హైకోర్టులో విచారణ జరగనున్నది.
ఆ తర్వాత భగీరథ్ తరపున చెబుతున్న వాదన. ఇప్పుడు వెకేషన్ బెంచ్ అంటే ఒక 4 బెంచ్లు ఉన్నాయట ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టులో. సో పిటిషన్ దాఖలు చేసి ఈ నెల 14వ తారీఖు అంటే మే, ఈ నెల 14వ తారీఖు సో విచారణ జరిగేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. విచారణ తర్వాత మరి భగీరథ్ తప్పు చేసిందా చేయలేదా అనేటటువంటి అంశం ముందు ముందు ఇంకా తెరపైకి వచ్చేటటువంటి కార్యక్రమం జరగవచ్చు. అసలు ఏం జరిగింది, నిజంగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండా, ఆ అమ్మాయి తాగుతున్నటువంటి కూల్ డ్రింక్లో నిజంగానే ఆల్కహాల్ కలిపి ఆ అమ్మాయిని నిజంగా ఇబ్బంది పెట్టిండా అనేటటువంటి అంశం ఇంకా ముందు ముందు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తెలిసేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. కానీ హైకోర్టును ఆశ్రయించడానికి గల కారణం భయం, అరెస్ట్ చేస్తారేమో అనేటటువంటి భయం కావచ్చు, లేకపోతే మధ్యంతర బెయిల్ తీసుకోవడానికి పోయి ఉండొచ్చు. మొత్తానికి బెయిల్ తీసుకోవడానికి మధ్యంతర బెయిల్ కోసం పోయిండ్రు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. నేను మళ్ళీ చెప్తున్నా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు, ఒక మైనర్ అమ్మాయి ఒక మేజర్ అబ్బాయిని ఇష్టపడి నువ్వంటే నాకు ఇష్టం పెళ్లి చేసుకుందామని చెప్పి మైనర్ అమ్మాయి మేజర్తో అన్నా కూడా, మేజర్ యాక్సెప్ట్ చేసినా కూడా, ఎక్కడ ఏదైనా తప్పు జరిగినా కూడా అది మేజర్ తప్పే. మైనర్ అమ్మాయి ఇప్పుడు సాధారణంగా ఎట్లుంటారు, ఆకర్షణ అవడమో, చూసి ఇష్టపడడమో, లేకపోతే అంత త్వరగా ఇష్టం పెరగడమో. చిన్నపిల్లలు ఎట్లుంటారు 17 years and 18 years లోపు అంటే మైనర్ కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది. కాబట్టి మైనరు తెలిసి తెలియక తప్పు చేసినా, తెలిసి తప్పు చేసినా మైనర్ తప్పు ఉండదు, మేజర్ తప్పే. ఇక్కడ అదే జరిగింది. ఇప్పుడు భగీరథ్కు జరిగింది కూడా అదే. భగీరథ్ మైనర్ అని తెలిసినప్పటికీ కూడా ఆ అమ్మాయికి చాటింగ్లు చేయడం, అమ్మాయిని అక్కడికి ఇక్కడ తీసుకెళ్లడం తెలియదా? బండి సంజయ్ అన్నకు కూడా తెలుసు. బండి సంజయ్ వాళ్ళ ఇంటికి కూడా పోయిరట, ఈ కుటుంబ సభ్యులు పోయి మాట్లాడిరట, బండి సంజయ్ అవమానించి పంపించేసిండట. ఇవన్నీ తెలియదా? ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కటి వినబడుతున్నాయి. ఈ వీడియోలు అన్ని డిస్కస్ చేద్దాం. ఇక తర్వాత భగీరథ్ తరపున చెబుతున్నటువంటి వాదన, అంటే భగీరథ్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అంటే బండి సంజయ్ కొడుకు చెప్తున్న విషయం, భగీరథ్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఆ మైనర్ బాలిక, ఆమె కుటుంబ సభ్యులు కలిసి తనను హనీ ట్రాప్ చేశారని, రూపాయలు 5 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆయన కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కౌంటర్ కేసు పెట్టారు. భయపడి ఇది వరకే రూపాయలు 50,000 చెల్లించామని, ఇంకా ఎక్కువ డబ్బుల కోసం బెదిరిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఒకవైపు పోలీసులు బాలిక ఇచ్చినటువంటి పోక్సో కేసుపై, మరోవైపు భగీరథ్ ఇచ్చినటువంటి బ్లాక్మెయిలింగ్ కేసుపై రెండిటిపైన దర్యాప్తు జరుపుతున్నారు. హైకోర్టు మే 14న ఇచ్చే తీర్పు లేదా ఆదేశాలపై భగీరథ్ అరెస్టు అవుతారా లేదా అనేది ఆధారపడి ఉంది. అర్థమైందా కథ? సో ఈ విధమైనటువంటి వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది. సో భగీరథ్ హైకోర్టుని ఆశ్రయించేటటువంటి కార్యక్రమం చేసిండు. మధ్యంతర బెయిల్, ఇంటర్న్ బెయిల్ అని చెప్పి యాంటిసిపేటరీ బెయిల్ లేదా క్వాష్ పిటిషన్ కూడా వేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారట. సో మరి హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత ఎక్కడ తప్పు జరిగింది, ఏం కథ అనేది హైకోర్టు విచారణ పూర్తి స్థాయిలో జరిగేటటువంటి కార్యక్రమం ఉంటుంది. హైకోర్టు విచారణ తర్వాత మరి భగీరథ్ జైలుకు పోతాడా, బెయిల్ వస్తుందా, ఏం కథ అనేది ఇంకా ముందు చాలా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్, ఏదో అమ్మాయి తప్పు చేసినట్టు, ఆ అమ్మాయి ఏదో ఆల్కహాల్ తాగుతుందని చెప్పి ఒక వీడియో వైరల్ చేస్తున్నారు. బ్రీజర్ బాటిల్, ఆ అమ్మాయి అసలు తాగట్లేదు, జస్ట్ బాటిల్ చేతిలో పట్టుకొని ఉంది. ఆ డైరెక్ట్ వీడియో సోషల్ మీడియాలో పెడుతున్న సిగ్గు శరం ఉండాలి కదా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తున్నటువంటి వాళ్ళకి. ఆ అమ్మాయి ఒక మైనర్, మేజర్ కూడా కాదు. ఆ అమ్మాయి మైనర్ని పట్టుకొని ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా ఆమె ఏదో బ్రీజర్ బాటిల్ పట్టుకొని ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎట్లా చేస్తారండి? యాజ్ పర్ లీగల్ ప్రకారం అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పెట్టొద్దు. అసలు ఎఫ్ఐఆర్ కాపీని పబ్లిక్ డొమైన్లో పోలీసులు పెట్టరు. కారణం ఏంది? మైనర్ కాబట్టి. కానీ వీళ్ళు మరి దారుణంగా సోషల్ మీడియాలో డైరెక్ట్ వీడియోలు, అట్లీస్ట్ ఫేస్కు బ్లర్ కూడా లేదు, డైరెక్ట్ వీడియోలు పెడుతున్నారు. ఇంకా బ్రీజర్ బాటిల్కి ఇట్లా రెడ్ కలర్ ఏదో ఆరో పెట్టి పెడుతున్నారు. ఎంత ఘోరం, ఎంత దారుణం! అట్లా పెట్టకూడదు కదా, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నది, అట్లా పెడతారు. ఆ తర్వాత భగీరథ్కి ఫుడ్ తినిపిస్తుంది అమ్మాయి. 2:36 ఆ టైంలో ఫుడ్ తినిపిస్తే 2:30కి నన్ను ఇబ్బంది పెట్టిండి అబ్బాయి అని చెప్పి ఆ అమ్మాయి కేసు పెట్టి 2:36కి ఫుడ్ తినిపిస్తుందని అంటున్నారు. 2:36కి ఏం జరిగిందో మనకు తెలియదు కదా. సో ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు అప్పుడు తెలుస్తుంది అసలు కేసు ఏం జరిగింది, ఏం కథ, మరి ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడ్డది ఏందనేది అమ్మాయి చెప్తే అర్థమవుతుంది కదా. అన్ని మనమే ఊహించుకుంటే ఎట్లా? 2:30కు ఆ అమ్మాయిని ఎవరో భగీరథ్ ఇబ్బంది పెట్టినని ఎఫ్ఐఆర్లో ఉంది. 2:36 నిమిషాలకు అమ్మాయి ఫుడ్ తినిపిస్తుందంటే ఏం జరిగిందో అప్రాక్సిమేట్ కరెక్ట్ టైం తెలియకపోవచ్చు. 2:30 తర్వాత ఏదైనా జరిగి ఉండొచ్చు, చెప్పలేం కదా. అన్ని మనమే ఊహించుకుంటాం ఎందుకు? ఆ తర్వాత రకరకాలుగా ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి వీడియోలు. నాకు నేను ఒక ఛానల్లో చూసిన ఇప్పటిదాకా భగీరథ్ ఒక అమ్మాయితో సెల్ఫీ దిగింది. ఏదో ఒక అమ్మాయి సెల్ఫీ తీస్తుంది భగీరథ్ని. ఆ అమ్మాయి వేరేనట, ఈ మైనర్ అమ్మాయి వేరేనట.
ఎయిర్పోర్ట్లో ఇంకో ఫోటో వచ్చింది, ఎయిర్పోర్ట్లో ఎటో పోతున్న అదో ఫోటో వచ్చింది, తర్వాత కారులో కూర్చొని హగ్ చేసుకున్న ఫోటో వేరేనట మళ్ళా. అసలు ఏంది ఇంత విచిత్రం ఏందనిపించింది నాకు, ఇంత విచిత్రం ఏందనిపించింది. కాబట్టి థరో ఎంక్వైరీ జరగాల, బండి సంజయ్ కొడుకు పైన థరో ఎంక్వైరీ జరగాల, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాల, ఒక క్లియర్ కట్ పద్ధతిలో ఎంక్వైరీ జరగాల్సిందే ఖచ్చితంగా. ఎంక్వైరీ జరుగుతూనే తెలుస్తుంది నిజ నిజాలు ఏందనేది బయటపడుతుంది కదా. మరి ఇంకెవరైనా బాధితులు ఉన్నారా, బాధితురాలు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా బండి సంజయ్ కొడుకు, ఇదంతా తెలవాలా. ఇప్పుడు ఇంటెన్షనల్గా ఏదైతే జరగలేదు కదా, ఇప్పుడు నిజంగానే బండి సంజయ్ కొడుకు ఇంటెన్షనల్ చేసినా, అమ్మాయి ఇంటెన్షనల్ చేసినా అనేది కూడా బయటపడుతుంది. విచారణ జరిగితే, ట్రాన్స్పరెంట్ విచారణ జరిగితే, మంచి విచారణ జరిగితే, ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా విచారణ జరిగితే ఇంకా చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి. నేను కూడా చాలా కనుక్కున్నా అసలు పోక్సో కేసు ఏంది, ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఏం కథ అని చెప్పి నేను కూడా కనుక్కుంటే, ఒక మైనర్ అమ్మాయికి తెలిసి తప్పు జరిగినా తెలియక తప్పు జరిగినా మేజర్ తప్పే, 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి తప్పే. బండి సంజయ్ కొడుకు 25 సంవత్సరాలు, ఈ అమ్మాయికి 17 ఏండ్లు, ఇంకో 3-4 మంత్స్ అయితే అమ్మాయి కూడా మేజర్ అయిపోతుందట. అంటే బండి సంజయ్ కొడుకు తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు సరే ఆ అమ్మాయి కూడా మేజర్ అయితే వాళ్ళ ఇంట్లో పంచాయతీ వాళ్ళు చేసుకుంటారు, ఆ అమ్మాయి మేజర్ అయితే వాళ్ళు పెళ్లి చేపించుకుంటారా, పెళ్లి చేసుకుంటారా, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీలు, వాళ్ళ ఓన్ పంచాయతీలు, వాళ్ళు ఏదన్నా జరగవచ్చు. కానీ ఒక కేంద్ర మంత్రి కొడుకు నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పి ఒక అమ్మాయి కేసు పెట్టినప్పుడు ఖచ్చితంగా మీడియా ఛానల్ కూడా మాట్లాడతాయి. మీడియా ఛానల్ కూడా కేంద్ర మంత్రిని ప్రశ్నిస్తారు, గట్లెట్లా జరిగింది, గట్లెట్లా చేస్తారు మీ కొడుకు, మీరు ఎందుకు స్పందిస్తలేరు, ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి మీరు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మీరు ఖచ్చితంగా మాట్లాడాలి కదా అనేటటువంటి అంశంతో అందరూ క్వశ్చన్ చేస్తారు ఖచ్చితంగా. కానీ బండి సంజయ్ అన్న ఎక్కడ మాట్లాడే కార్యక్రమం చేస్తలేడు. చూడాలి ఏం జరగబోతుందో. ఎంక్వైరీ నడుస్తున్నది, సో థరో ఎంక్వైరీ ఇంకా జరగాల, మంచి ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంటుంది, అన్ని విషయాలు తెరపైకి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. చూద్దాం. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.